నాకొక డేటా సెట్ పంపిండు. సార్ ఇవన్నీ ఒకే కాలమ్‌లో ఉన్న ఈ డీటెయిల్స్ అన్నీ వీటన్నిటిని వేరు చేసుడు ఎట్లా అని అడిగాడు. దీన్ని సీఎస్‌వి ఫైల్ అంటారు. సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్. ఈ కామాని ఏమంటారు? డీలిమిటర్ అంటారు. బ్రాకెట్ గాని, కామా గాని, డాష్ గాని, స్పేస్ గాని ఇవన్నీ డీలిమిటర్స్. ఇప్పుడు ఈ డీలిమిటర్స్‌ని తీసేసి ఒక్కొక్క వాల్యూను ఒక్కొక్క కాలమ్‌లో మనం పెట్టాలి. ఎట్లా? ఫస్ట్ ఏం చేద్దాము? ఈ డేటాను సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి కంట్రోల్, షిఫ్ట్, డౌన్ యారో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డేటా కమాండ్ ట్యాబ్‌ను క్లిక్ చేసి లేకపోతే క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు రిబ్బన్‌లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే కమాండ్ బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేద్దాం. ఏమంటుంది? మనం సెలెక్ట్ చేసిన డేటా ప్రివ్యూ చూపెడుతున్నది ఇక్కడ. ఈ రకంగా ఉన్నది నువ్వు సెలెక్ట్ చేసింది ఓకేనా అని అడుగుతున్నది. ఓకే. మనం ఏం చేయాలి? డీలిమిటర్‌ను సెలెక్ట్ చేసుకున్నాం కదా! మన కామా తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేసినాక ఇక్కడ ఇవి డీలిమిటర్స్. ఇవన్నీ డీలిమిటర్స్. ఇంకా ఏమన్నా అదర్స్ ఉంటే అదర్స్ అనమాట. సో, మనకు కామా సెలెక్ట్ చేసుకోవాలి. స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము బ్యా నెక్స్ట్ క్లిక్ చేయాలి. అంటే మనం చేసింది ఈ రకంగా సెపరేట్ అవుతుందని చూపెడుతుంది. డేటా ప్రివ్యూ. తర్వాత ఫినిష్ అనే దాన్ని క్లిక్ చేయాలి. చూసిర్రా? అన్ని వాల్యూస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో సెపరేట్ అయింది. సీఎస్‌వి ఫైల్‌ని ఈ రకంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తే మనం డేటా అనాలిసిస్‌కు చాలా ఉపయోగపడుతది. డేటా క్లీనింగ్‌లో ఒక పార్ట్ ఇది.